వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్లోని ఎక్సర్సైజ్ 2.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. వెరిఫై వెదర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఇన్ ఈచ్ కేస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ నాట్ అన్నాడు. ఇక్కడ వెరిఫై చేయమంటున్నాడు. ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు కదా, ఒక్కొక్క దాంట్లో ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు. సో అయితే అవి ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ అవుతాయా లేదా అని మనల్ని ఒకసారి చెక్ చేయమన్నాడు అనమాట. అంటే జీరోస్ అవుతాయి అంటే ఏంటంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనం ఈ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే జీరో రావాలి. జీరో వస్తే అది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ కాకపోతే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనేది కాదనమాట. ఓకేనా? ఒకసారి చెక్ చేద్దాము ఒక్కొక్కటి. సో ఫస్ట్ వన్ చూడండి, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 1 ఎక్స్ ఈక్వల్ టు -1/2 అన్నాడు. ఎక్స్ ఈక్వల్ టు -1/2ని ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకోవాలి, -1/2 ఈజ్ ఈక్వల్ టు 2 × -1/2 + 1. ఓకే, సో ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. -1 + 1 -1 + 1 అంటే ఎంత వస్తుంది, జీరోనే కదా. సో పీ ఆఫ్ -1/2 ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూ అనేది దీన్ని సాటిస్ఫై చేసింది, అంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనేది అవుతుంది అనమాట. సో అదే రాద్దాం ఇక్కడ. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ గివెన్ దిస్ polynomial is a zero of the polynomial. Okay, so next second చూడండి, p of x ఈక్వల్ టు 5x - π x ఈక్వల్ టు -3/2 అన్నాడు. సో ఎక్స్ ప్లేస్లో ఎంత రాయాలి మనం, -3/2. p of -3/2 ఈజ్ ఈక్వల్ టు 5 × -3/2 - π. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 5 × -3 అంటే -15/2 - π. సో -15/2 - 5 ఇది నాట్ ఈక్వల్ టు 0 కదా. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇచ్చినటువంటి వాల్యూ పాలినామియల్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కాదు అనమాట. అంటే p of -3/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దెర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ గివెన్ దిస్ polynomial is not a zero of the polynomial. Okay, so next third one చూడండి, p of x ఈక్వల్ టు x² - 1 x ఈక్వల్ టు +or-1 అన్నాడు. సో ఎక్స్ ప్లేస్లో ఒకసారి +1 తీసుకోవాలి, ఇంకొకసారి -1 తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ +1 తీసుకుందాము. p of 1 ఈక్వల్ టు 1² - 1 ఈజ్ ఈక్వల్ టు 1² అంటే నథింగ్ బట్ 1 1 - 1 ఈజ్ 0. అంటే p of 1 ఈక్వల్ టు 0 వచ్చింది. ఒకసారి -1 కూడా తీసుకుందాం. p of -1 ఈక్వల్ టు -1² - 1. సో -1² అంటే కూడా 1 వస్తుంది. 1 - 1 ఈజ్ 0. సో p of -1 ఈక్వల్ టు కూడా 0నే వచ్చింది. సో రెండు కేసులలో కూడా 0నే వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటిది ఏమవుతుంది, 0 అవుతుంది. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ the values of x given this polynomial is a zeros of the polynomial. Okay, so next fourth one చూడండి, p of x ఈక్వల్ టు x - 1 × x + 2 x ఈక్వల్ టు -1 - 2 అన్నాడు. ఓకే, సో x ఈక్వల్ టు ఒకసారి -1 తీసుకుందాము, ఇంకోసారి -2 తీసుకుందాం. సో ఇవి ఈక్వల్ టు 0 వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ p of -1 x ప్లేస్లో -1 తీసుకుంటున్నా. -1 - 1 × -1 + 2 ఈజ్ ఈక్వల్ టు -1 - 1 అంటే -2 × -1 + 2 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, -2 వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకసారి -2 చెక్ చేద్దాం. p of -2 ఈజ్ ఈక్వల్ టు -2 - 1 × -2 + 2. ఓకే, సో దట్ ఈక్వల్ -2 - 1 అంటే -3 -2 + 2 అంటే 0.
సో 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. సో p ఆఫ్ -2 0 వచ్చింది, p ఆఫ్ -1 అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ x ఈక్వల్ టు -2 అనేదేమో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది, మైనస్ అనేదేమో నాట్ ఏ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకే, సో దేర్ఫోర్ the value of x given this polynomial is a zeros of the polynomial. So next fifth one చూడండి, p ఆఫ్ y ఈక్వల్ టు y స్క్వేర్ y ఈక్వల్ టు 0 అన్నాడు. సో y ఈక్వల్ టు 0 తీసుకుందాం. p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్, 0 స్క్వేర్ అంటే నథింగ్ బట్ 0. ఓకే, సో 0 వచ్చింది. సో ద వాల్యూ ఆఫ్ x given this polynomial is a zeros of the polynomial. ఓకే, సో నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, p ఆఫ్ x ఈక్వల్ టు ax ప్లస్ b, x ఈక్వల్ టు -b/a. ఎక్స్ ప్లస్లో ఇంత రాయాలి, -b/a రాయాలి. p ఆఫ్ -b/a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -b/a ప్లస్ b. a క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈక్వల్ -b ప్లస్ b. -b ప్లస్ b అంటే 0 వస్తుంది. ఓకేనా, సో 0 వచ్చింది కాబట్టి ఇది x వాల్యూ అనేది ఏమవుతుంది, 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ x given this polynomial is a zero of the polynomial. Okay, so next దీంట్లో సెవెంత్ వన్, f ఆఫ్ x ఈక్వల్ టు 3x స్క్వేర్ -1, x ఈక్వల్ టు -1/√3 2/√3. ఓకే, సో ఫస్ట్ x ఈక్వల్ టు -1/√3 చెక్ చేద్దాము. సో p ఆఫ్ -1/√3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -1/√3 హోల్ స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -1/√3 హోల్ స్క్వేర్ అంటే -1 స్క్వేర్ అంటే 1/√3 స్క్వేర్ అంటే √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది, -1. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 - 1 ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా, 1/√3 -1/√3 తీసుకుంటే 0 వచ్చింది. ఒకసారి 2/√3 తీసుకుందాం. p ఆఫ్ 2/√3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2/√3 హోల్ స్క్వేర్ -1 దట్ ఈక్వల్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4/3 -1 3 క్యాన్సిల్ 4 - 1 ఈక్వల్ టు 3 వచ్చింది. అంటే ఫస్ట్ -1/√3 తీసుకున్నప్పుడేమో 0 వచ్చింది, 2/√3 తీసుకుంటేనేమో 3 వచ్చింది కదా. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఫస్ట్ వన్ అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది, సెకండ్ వన్ అనేది నాట్ ఏ 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఓకేనా, x ఈక్వల్ టు -1/√3 అనేది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో x ఈక్వల్ టు 2/√3 అనేది నాట్ ఏ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, 0 ఆఫ్ ద పాలినామియల్. ఓకే, సో దీంట్లో మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ చూడండి, f ఆఫ్ x ఈక్వల్ టు 2x - 1, x ఈక్వల్ టు 1/2 -1/2. ఓకే, సో x ఈక్వల్ టు 1/2 తీసుకుందాం. ఫస్ట్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/2 -1 2 క్యాన్సల్ 1 - 1 అంటే ఈక్వల్ టు 0. సో f ఆఫ్ 1/2 తీసుకున్నప్పుడు 0 వచ్చింది. సో f ఆఫ్ -1/2 తీసుకుందాం. 2 ఇంటూ -1/2 -1 2 క్యాన్సల్ -1 -1 అంటే -2 వచ్చింది. అంటే 1/2 తీసుకున్నప్పుడు 0 వచ్చింది, -1/2 తీసుకున్నప్పుడు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి x ఈక్వల్ టు -1/2 అనేది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. సో x ఈక్వల్ టు 1/2 అనేది x ఈక్వల్ టు -1/2 అనేది నాట్ ఏ 0 ఆఫ్ ద పాలినామియల్ అండి. 1/2 అంటేనేమో 0 ఆఫ్ ద పాలినామియల్.
ఓకేనా. సో దీంతో థర్డ్ క్వశ్చన్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి పాలినామియల్స్ ఇచ్చాడు. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోమన్నాడు. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏం లేదు, ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనం 0 తీసుకొని దాని నుండి ఎక్స్ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోవాలన్నమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, -2 అవుతుంది. ఓకేనా. సో -2 అనేది ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ -2 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి కదా. అంటే ఎక్స్ -2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అంటే 2 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ వన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 3 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, 2x + 3 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు ఏమవుతుంది -3. ఓకేనా. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది -3/2 అంటే ఇక్కడ -3/2 అనేది ఏమవుతుంది, ఈజ్ ఎ జీరో ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, 2x - 3 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3/2. సో 3/2 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకే. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. x² ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు కూడా 0 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు px, p ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, px ఈక్వల్ టు 0. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 0/p ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ 0 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకే. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు px + q, p ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, p, q ఆర్ రియల్ నెంబర్స్ అన్నాడు. ఓకే. సో దీని 0 కనుక్కోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, px + q ఈక్వల్ టు 0, px ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -q అవుతుంది. సో అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది -q/p అవుతుంది. సో -q/p ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా. సో దీంతో ఫోర్త్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.